కాంట్రడిక్షన్ అనేది ఇప్పటికీ కనబడుతుంది. ఇక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశారు సార్. ఆయన ప్రధానంగా ఆల్మట్టి అంశాన్ని లేవనెత్తారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తూ ఉంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా పట్టదా? ఇప్పటికైనా మేల్కొని మీకున్న ఎంపీల బలంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT 2లో సమర్థ వాదనలు వినిపించాలి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు సార్. అండ్ తెలంగాణలో కూడా ఈ ఆల్మట్టిపై ఇష్యూ నడుస్తోంది కదా సార్. అసలు ఆల్మట్టి వివాదం ఏంటి సార్? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శ కూడా చేస్తోంది. ఆలమట్టి ఏంటంటే మనకు ఎగువన, అంటే ఇప్పుడు జూరాలకు ఎగువన కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కృష్ణానది పైన. ఇది వాస్తవంగా మొదట్లోనే ఇది 524 ఎబో నిర్మాణానికి ప్రారంభం ఉపక్రమించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1996లో అనుకుంటా నాకు గుర్తు. దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి 519 దగ్గర దీన్ని నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ ఆలమట్టి హైట్ పెంచుకోవటానికి కర్ణాటక ఉపక్రమిస్తోంది అనేది చర్చ. సో సాధారణంగా రాజకీయ పార్టీలు ఏంటంటే తాము అధికారంలో లేనప్పుడు సహజంగానే అధికారంలో వాళ్ళు ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఇక్కడైతే ఎందుకు ఇప్పుడు కర్ణాటకలో ఆలమట్టి హైట్ పెంచడం పైన బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీ కర్ణాటకలో కూడా బలం ఉంది, తెలంగాణలో బలం ఉంది. ఇప్పుడు కర్ణాటక బీజేపీ ఒక వైఖరి, తెలంగాణ బీజేపీ ఒక వైఖరి తీసుకోవాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ అధికారంలో ఉంది. అందుకే బీఆర్ఎస్కి ఇది చాలా సులభంగా ఆయుధం అయిపోయింది. అందువల్ల మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పని చేస్తుంది అని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఏమో బీజేపీతో అనుబంధం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఎట్లా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా ఇమిడి ఉంటుంది కనుక అందువల్ల రాజకీయ పార్టీలు వాటి నీళ్లతో ఆడుకోవడం అనేది సహజం, ఏం కొత్త కాదు కదా. అప్పుడు మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేస్తున్న పెద్ద ఇష్యూ జరిగింది ఆ రోజుల్లో. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర కూడా వెళ్ళారు, చలో మహారాష్ట్ర. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించాడు, ఆ రోజు తమతో బాబ్లీ వ్యతిరేక ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా నాయకుడిగా మాతో పాటు పాల్గొన్నాడు అని. సో అందువల్ల ఇప్పుడు మరి ఏమైంది బాబ్లీ ఎవరికి తెలియదు, ఎక్కడ పోయింది అనేది బాబ్లీ. ఇప్పుడు ఈ మధ్య చర్చ లేదు, ముచ్చట్లేదు. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు అనివార్యంగా ముందుకు వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా ఆలమట్టి పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు పంచుకునేటువంటి రాష్ట్రాలు. అందువల్ల ఈ వివాదం అనివార్యంగా వస్తాయి. అంతర్రాష్ట్ర నదులు ఈవెన్ కృష్ణా కానీ గోదావరి కానీ, ఇప్పుడు ఆల్రెడీ గోదావరి విషయంలో మనకి చెట్ల అదే వివాదం ఉంది. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ కాదు, ఈవెన్ ఎగువ రాష్ట్ర కూడా మాకు వాటా కావాలి, గోదావరి నీళ్ళను కనుక మీరు డైవర్ట్ చేస్తే కృష్ణా నీటిలో మా వాటా పెంచాలి అని కూడా పైన ఎగువ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ప్రదేశ్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పైన తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆడుకుంటాయి. ఎందుకంటే ఇబ్బందులు అధికార పార్టీ కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ ఏమంటుంది, నేను సుప్రీంకోర్టు కూడా వెళ్తాం, ఆలమట్టి హైట్ను నివారిస్తాం, దీనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం కూడా వేస్తామని. ఖచ్చితంగా ఆలమట్టి హైట్ పెంచితే దిగువకు నీళ్లు తగ్గిపోతాయి. దిగువన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి, దిండి, హైదరాబాద్కు వాటర్ సప్లై, కృష్ణానది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దిగువన వెళ్తే నాగార్జున సాగర్. సో మీకు ఆంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా నీరు వెళ్ళాలి. సో ఆలమట్టి హైట్ పెరిగితే ఆటోమేటిక్గా ఎక్కువ నీళ్లు ఎగువ రాష్ట్రం వితోల్డ్ చేస్తే దిగువ రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫుల్గా వర్షాలు వచ్చి వరదలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎప్పటికీ వరదలు ఉండవు కదా. ఉండనప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రెస్ సిచ్యువేషన్లో చాలా తీవ్రమైన సమస్య ఇక్కడ కారణమవుతుంది.
అంటే లోయర్ రైపేరియన్ స్టేట్స్ అంటారు. అంటే దిగువ నుండి పరివాహక రాష్ట్రాలు అనివార్యంగా ఇబ్బందులు పడతాయి. అందువల్ల ఈ విషయంలో మనం ఐక్యంగా యునైటెడ్గా కొట్లాడాలి. వాస్తవంగా తెలుగు వాళ్ళందరూ కూడా కృష్ణా గోదావరి జలాల్లో సర్టన్ సీరియస్ కన్సర్న్స్ తెలుగు రాష్ట్రాలకు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నీటిలో ఒకప్పుడు మనకు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నదిలో మిగులు జలాలకు వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేది. ఫ్రీడమ్ టు యూజ్ సర్ప్లస్ వాటర్స్. మనం ఏం కోరామంటే ఆ మిగులు జలాలని హక్కుగా ఇవ్వండి అని. అది ఇవ్వకపోగా మిగులు జలాలను కూడా లెక్కించి ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటిని కూడా పంచింది. మిగులు జలాలు పంచడాన్ని మనం వ్యతిరేకించాం. ఇలా మనకు డిఫరెంట్ ఇష్యూస్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా సందర్భాల్లో కంప్లైంట్ కూడా చేసింది. అన్ఫార్చునేట్లీ రాజకీయాల వల్ల తెలుగు వాళ్ళు ఐక్యంగా ఉండక ఈ గొడవలకు, ఇప్పుడు తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, కావేరీ ఇష్యూ విషయంలో తమిళ పార్టీలన్నీ ఏకమవుతాయి. తమిళ్ సివిల్ సొసైటీ ఏకమవుతుంది. సినిమా వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. కర్ణాటకలో కూడా అదే రకంగా కావేరీ పెన్. కానీ తెలుగు వాళ్ళకు రాజకీయాలు ఎక్కువ, ప్రజా సమస్యలు తక్కువ కదా. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు టార్గెట్ అవుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సమక్షంలో జరిగిన విచారణలో నిన్న ప్రకాష్ గౌడ్ అండ్ కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారట సార్. సో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారనేది ఒక వార్త. పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల్లో మీరు పాల్గొంటూ ఉన్నారా? బీఆర్ఎస్ కండువా కప్పుకుంటూ ఉన్నారా? అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా అంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వీళ్ళిద్దరిని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఇబ్బంది పడ్డారట సార్, నీళ్లు నమిలారట సార్. అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పకపోవచ్చు అంటారా? పదవి కోల్పోవాల్సిందేనా? ఉప ఎన్నికలు ఖాయమా? అంటే మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కాదు, అదొక ప్రహసనం. చాలా క్లియర్గా తెలుసు. పార్టీ బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే అందులో ఒక దాన నాగేంద్ర మాత్రం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోలేడు. మిగతా వాళ్ళు అంటే తప్పించుకోవటానికి వారికి ఉండే వెసులుబాటు ఇంటి అని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్పీకర్ ఆఫీస్ను ఉపయోగించుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాయిగా తమ టర్మ్ అయ్యేదాకా ఎంజాయ్ చేసేవాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏం రాజీనామా చేసి మళ్ళీ గెలవలేక కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటూనే కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులు ఈ టైం లిమిట్ పెట్టడం మొదలుపెట్టింది. మీకు మేఘచంద్ర సింగ్ కేసులో, ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో కూడా స్పీకర్కు స్పీకర్ ఏం చేయాలో మేము డైరెక్షన్ ఇవ్వడం లేదు, కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలి అంటే నిరవధికంగా మీరు సమయాన్ని తీసుకోలేరు. అంటే ఒక అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు సమయం తీసుకుంటే అసలు యాంటీ డిఫెక్షన్లా నిరర్థకం అవుతుంది కదా అనేది సుప్రీంకోర్టు వాదన. దాంతో అనివార్యంగా ఈ ప్రక్రియ మొదలైంది. ప్రక్రియ మొదలైన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలు అనివార్యంగా తీసుకున్న వైఖరి ఉప ఎన్నికలు అవాయిడ్ చేయాలి కనుక, డిస్క్వాలిఫికేషన్ అవాయిడ్ చేయాలి కనుక అసలు మేము పార్టీనే మారలేదు. ఎవరు చెప్పారు మీకు మారిందని? మేము జాతీయ పతాకం ఉన్న కండువ కప్పుకున్నాం, పండుగ రోజు కలిసినాం, ముఖ్యమంత్రిని ప్రజా సమస్యల మీద కలిసాము, అది దేవుని కండువ. ఇలా రకరకాల వాదనలు చేస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతుంది వాళ్ళు పార్టీ ఫిరాయించారన్నది వాస్తవము. కానీ రాజకీయంగా చట్టంలో ఉన్న వెసులుబాటును తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఒక వీర ప్రయత్నం జరుగుతుంది. చట్టంలో ఏముంది? యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగ 10వ షెడ్యూల్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే 2 సందర్భాల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదు. చేరకపోయినా 2 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి విప్ ధిక్కరిస్తే, విప్ను ఉల్లంఘిస్తే. రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే స్వచ్ఛందంగా తాము ఎన్నుకోబడిన రాజకీయ పార్టీ అభ్యర్థి సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే. సో వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే ఏంటి అనేది మళ్ళీ నిర్వచనం. సో వాస్తవంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పార్టీ
వేరే పార్టీలో ఫార్మల్గా చేరాల్సిన అవసరం లేదు. కొన్ని చర్యలకు కూడా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది. దాన నాగేందర్ కేసులో అది క్లియర్ కేసు, అందుకే అన్నది ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేయకపోయినా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక అనివార్యంగా ఆయన వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కిందకి వస్తుంది. మిగతా వాళ్ళు ఏ చర్యల వల్ల అవుతారు అంటే దానిపైన ఇప్పుడు చర్చ. కానీ నాకు తెలిసినంతవరకు కేసీఆర్ని కలవకపోతే డిస్క్వాలిఫై కారు, తెలంగాణ భవన్కు రాకపోతే డిస్క్వాలిఫై కారు, ముఖ్యమంత్రిని కలిస్తే డిస్క్వాలిఫై కారు. అందువల్ల ఆ డిస్క్వాలిఫై కావటానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఆ చర్యలు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు తమ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు లేదంటూ వెళ్ళి గవర్నర్ దగ్గర చెప్పారనుకోండి, అది వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ పార్టీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహార సరళి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రిని కలిశారు, కండువా కప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు చెప్పాలి ఇవి నిజంగానే డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి వస్తాయా లేదా అని. అందువల్ల లీగల్గా హౌ నాట్ టు ఎస్టాబ్లిష్, మేము చేరలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వేస్తున్న రకరకాల ఎత్తుగడలు ఇవి. ఈ ఎత్తుగడల్లో భాగంగానే ఈ క్రాస్ ఎగ్జామినేషన్, ఇదొక ప్రహసనం. అందరికీ తెలుసు పార్టీ ఫిరాయించారని. ఎన్నికలకు ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. జూబ్లీ హిల్స్లో కనుక రిజల్ట్ కాంగ్రెస్ అనుకూలంగా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ధైర్యం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసినా వాళ్ళు ఆ సదరు ఎమ్మెల్యేలు ధైర్యం చేయాలి. ఆల్రెడీ మునుగోలు అనుభవం ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు. బీజేపీ విధానం ఏంటంటే ఎవరు పార్టీ మారి వచ్చినా వాళ్ళు రాజీనామా చేస్తే రావాలి. సో అది వాళ్ళ రూల్. అందుకే హుజురాబాద్లో ఉప ఎన్నిక జరగడానికి కారణం అది. మునుగోలు కూడా అలాగే ఉప ఎన్నిక జరిగితే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. కోర్స్ అది అసెంబ్లీ టెన్యూర్ ఎండింగ్లో జరిగింది కనుక ఇబ్బంది లేదు. కానీ ముందే జరిగి ఇప్పుడు 2028 వరకు అసెంబ్లీ ఉండగా 2025లోనే రాజీనామా చేసి తమ సభ్యత్వాన్ని రిస్క్ తీసుకోలేదు కనుక ఈ రకంగా విచిత్ర అభినయాలు జరుగుతున్నాయి. సరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బీఆర్ఎస్